హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చేసి అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే రోజు అయితే ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసేసాను. రూమ్ అయితే క్లీన్ చేసుకున్నా అండ్ దెన్ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నా. యాక్చువల్గా సండే రోజు మా హస్బెండ్కి 12 o'clock షిఫ్ట్ ఉండే, అంటే 12 to 10 అనమాట. సో ఇంకా తను తొందరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి రూమ్స్ ఒక్కటి మాప్ పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నా. ఒకవైపు వంట చేస్తూనే బయట స్టెప్స్ అవన్నీ మాప్ పెట్టుకోవాలి. వీడియోలోకి వెళ్లే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇదే కాకుండా ఇంకా నా నుంచి మీరు ఎలాంటి కంటెంట్ కావాలి అనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో నాకు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే ప్లాన్ చేసుకుంటా. నా వరకైతే నాకు తెలిసిన కంటెంట్స్ అయితే ఏమీ లేవు, బట్ నాకు తెలిసిన విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. నా డైలీ రొటీన్ వీడియోస్ పెడుతూనే అందులో కంటెంట్ అయితే మాట్లాడుతున్నా. సో ఇంకా ఇలా ఇంకేమైనా వీడియోస్ చేయాలి అనుకున్నా, వేరే కంటెంట్ ఏదన్నా చేయాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నా. ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసి ఇంకా ఆనియన్స్ అవి అయితే చాప్ చేసుకోవాలి. ఇంకా సండే అంటే నాన్ వెజ్ కదా, ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారనమాట. ఇంకా అది కుక్ చేయాలి. సో ఆనియన్స్ ఇవన్నీ మా హస్బెండ్కి ఇచ్చేస్తే కట్ చేసి ఇస్తానన్నారు. సో అప్పటి వరకు నేను బయట ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అట్లా అయితే ప్లాన్ చేసుకున్నాము. మేమంతే ఏ పని అయినా సరే ఇద్దరం కలిసి చేసుకుంటాము. సో దట్ నాకు వర్క్ బర్డెన్ ఉండదు. ఇంకోటి టైంకి పనులన్నీ పూర్తయిపోతాయి అండ్ హస్బెండ్ ఆ టైం టు టైం ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటాము. చాలా మంది మగోళ్ళు అనుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తే లేదా ఇంట్లో పనులు చేస్తే ఏదో వాళ్ళ కిరీటం అరిగి కింద పడినట్టు ఫీల్ అయిపోతారు. కాకపోతే అవన్నీ కాదు. నువ్వెంత బయట పని చేసి వచ్చినా ఇంట్లో ఆడవాళ్ళకి ఒక చిన్న పనిలో సహాయం చేసినా చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే కాకుండా మీరు బయట వెళ్ళి పని చేస్తారు, లేడీస్ ఇంట్లో ఉండి పని చేస్తారు అంతే తప్పించి ఏవో ఇంట్లో పనులు అవ్వంగానే ఖాళీగా కూర్చుంటారని చాలా మంది అనుకుంటారు. కాకపోతే అంత టైం అయితే ఉండదు. పిల్లలు ఉన్న దగ్గర అస్సలకే ఉండదు. ఒక్క పని వెనకాల 10 పనులు తీసి పెడతా ఉంటారు వాళ్ళు. సో అలా అని చెప్పి తక్కువ అంచనా అయితే వేయద్దు. ఒక్కసారి ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి పని స్టార్ట్ చేశారనుకోండి, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఇల్లులా ఉంటుందా? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మా ఇంట్లో విషయం నేను చెప్పట్లేదు, ఎందుకు అంటే మా ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ అస్సలు రాదు. ఎందుకు అంటే హస్బెండ్ ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే కొందరు ఉంటారు నేను ఎందుకు హెల్ప్ చేయాలి, నేను మొగోడిని, నా పనులు నేనే చేసుకుంటా, ఆడవాళ్ళకి ఏంటి సహాయం చేసేది అని. సో అలా ఆడ నేనెందుకు చేయాలి, ఇంట్లో పనులు ఎందుకు చేయాలి, ఇలాంటి భేదాలు ఫస్ట్ తీసేయాలండి మనసులో నుంచి. ఇప్పుడే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. అంతే తప్పించి నాకేదో పెద్దగా ఈ విషయంలో తెలుసు అని అయితే నేనేం చెప్పుకోవట్లేదు. నాకు ఏమీ తెలీదు. నేను న్యూలీ మ్యారీడే కదా. న్యూలీ అంటే కూడా ఆల్మోస్ట్ 2-3 years అయిపోయిందిలేండి. కాకపోతే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా డీప్గా అయితే. సో ఏదో నాకు తెలిసింది మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను కదా, బాబుకి సిర్లాక్ అయితే పెడుతున్నాను. సో పాలైతే మరిగిపోయినాయి. ఇంకా పాలైతే తీసి సైడ్కి పెట్టేసి ఇంకా బాబు కోసం సిర్లాక్ అయితే కలుపుతున్నాను ఇక్కడ. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ అడుగుతున్నా, బేబీ ఫుడ్స్ మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు మా బాబుకి అయితే సెప్టెంబర్ వస్తే 2 years కంప్లీట్ అయిపోయి 3లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో తనకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది నాకు అర్థం కావట్లేదు. అందులోకి బేబీ బాయ్ కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనేసి నా ఫీలింగ్. సో అక్కడికి నేను బాగానే పెడుతున్నాను హెల్తీ ఫుడ్. కాకపోతే ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ అయితే మా ఇంట్లో పెద్దగా అలవాటు లేవు. అలా అని చెప్పేసి బాబుని కూడా 1 o'clock వరకు ఫుడ్ తినబెట్టకుండా ఉంచడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఇవన్నీ కాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నేనేం చేస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాతకైతే ఒక చిన్న గ్లాస్, అక్కడ మీకు ఆరెంజ్ కలర్ గ్లాస్ కనిపిస్తుంది కదా, అందులోకి 1/4 అనమాట, సారీ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా పాలు అందులో బూస్ట్ వేసి అయితే కలిపిచ్చేస్తాను. సో అవైతే చక్కగా తాగేస్తాడు. అవి తాగిన 40 minutes లేదా 1 hour కలా సిర్లాక్ అయితే తినిపిస్తాను, ఒక 3 to 4 spoons. ఇంకా ఆ తర్వాతకి మళ్ళీ 1 o'clockకి లంచ్. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే సిర్లాక్ కూడా మానేద్దామేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే అది కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, సో తినడానికి కానీ లేకపోతే లంగ్స్లో కానీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని నా ఒపీనియన్ అంతే. దీని గురించి కూడా నాకు డీప్గా తెలీదు. కాకపోతే ఏదో నాకు అనిపించింది అలా మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే మీలో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, సో ఇలా కాదు ఇలా జరుగుతుందని ఎవరైనా చెప్తారేమో అన్న ఆశతోటి. మీరు అనుకోవచ్చు అవి ఇవి పెట్టే బదులు రైసే పెట్టేయచ్చు కదా అని. అలా కూడా ట్రై చేసి చూసాను. మార్నింగ్ ఓసారి, ఆఫ్టర్నూన్ ఓసారి, ఈవినింగ్ ఓసారి, నైట్ ఓసారి 4 times రైస్ తినిపిస్తే
పెద్దవాళ్ళం మనమే రైస్ తినడానికి ఇబ్బంది పడతాము 10 పూటల అంటే, అలాంటిది పిల్లలు వాడికి 3 పూటల అన్నం పెట్టేసరికి ఒక 1 వీక్ మట్టుకు అన్నం జోలికి కూడా వెళ్ళలేడనమాట. సో ఏదైనా మితంగా తినాలి, అమితంగా పెట్టొద్దు కదా. సో అలా అని చెప్పి రైస్ అయితే ఓన్లీ 2 టైమ్సే పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. సో మధ్యాహ్నం 1 to 2 మధ్యలో పెడతా అండ్ నైట్ 8 to 9 మధ్యలో అయితే పెట్టేస్తాను డిన్నర్. సో ఇంకా మిగతా టైమ్స్ ఏం తినిపించాలి, మెయిన్గా నా టార్గెట్ ఒక్కటే అండి, పాలు మాన్పించాలి. నాకే వచ్చేవైతే నేను మానేదాన్ని కానేమో, కాకపోతే అవి ప్యాకెట్ పాలు కదా, అంత సేఫ్ కాదు పిల్లలకి అని అనిపిస్తుంది. పాలైతే మాన్పించాలి. సో పాలు మాన్పించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు టమ్మీ ఫుల్ అవ్వాలి. సో టమ్మీ ఫుల్ అయితే వాడు మిల్క్ దగ్గరికి వెళ్ళాడు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఫుడ్స్ చూస్తున్నాను, బట్ నాకు తెలియట్లేదు. సో అందుకనే మీలో ఎవరికైనా బేబీ ఫుడ్స్ ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది హెల్తీ అయ్యి ఉండాలి అండ్ హోమ్ మేడ్ అయ్యి ఉండాలి, బయట నుంచి ప్రిఫర్ చేసేవి అయితే వద్దు. సో అందుకే సిర్లాక్ మానేయడానికి ఇంకో రీజన్ కూడా. అండ్ ఇక్కడైతే ఇంకా సిర్లాక్ చేసుకొని కింద కూర్చొని బాబుకైతే నేను తినిపిస్తున్నా. ఇంకా మా హస్బెండ్ ఉండి ఆనియన్స్ ఇవైతే చాప్ చేసి ఇస్తున్నారు. మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ టైంలో కూడా మొబైల్ అయితే విడిచిపెట్టాడు అనమాట. అండ్ బాబుకైతే టోటల్గా మొబైల్ నుంచి అయితే విముక్తి చేసేసాను. అసలు ఫోన్ అడగకుండా అయితే చేశాను. జస్ట్ ఇంకా ఫోన్ అడగడం అనమాట, నార్మల్గా తినేస్తున్నాడు. అమ్మయ్య అనిపించింది. ఎందుకు అంటే మనం ఏది అలవాటు చేసినా ఆపాలి అనుకున్న ఈ ఏజ్లోనే అండి, ఇంకొంచెం పెద్దగా అయితే చాలా మొండికేసేస్తారు. అస్సలు వినరనమాట వాళ్ళు. సో ఇంక ఇప్పటి నుంచే మొబైల్ మాన్పించాలి అని గట్టిగా ట్రై చేసా, మాన్పించేశాను. ఇంకా 2 years కంప్లీట్ అయితే మెల్లగా ABCDలు రైమ్స్ అట్లా నేర్పించడం స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా 1 year తర్వాతనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడే ఆ చిన్న బ్రెయిన్కి అన్ని నేర్పించడం అవసరమా అనిపించింది. ఇంకా తర్వాత 2 years కంప్లీట్ అయితే కానీ అయిన తర్వాతకి మెల్లిమెల్లిగా నేర్పించి నర్సరీ LKG కాకుండా UKG అలా వేసేద్దాము అని అయితే ప్లాన్ వేసుకున్నా. సో ఇంకా అప్పటికి వాడికి కొంచెం నాలెడ్జ్ వస్తుంది, మనకు ఎక్కువ ఇబ్బంది అవ్వదు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాడు విసిగించకుండా కొంచెం నేర్చుకుంటాడు కదా. ఇంకొకటి ఏదో కొట్టి బెదిరించి నేర్పించేసేయాలి అని నేనైతే అనుకోవట్లేదు. వాడికి చక్కగా అంటే ఆడుతూ పాడుతూనే అన్నీ నేర్పించాలి అన్నది నా ఒపీనియన్. కొడితే నేర్చుకుంటారండి అదెంతసేపు, కాకపోతే పిల్లల్ని మనం ఎక్కువగా పెట్టొద్దని కాదు, అలా అని చెప్పి మరీ పూర్తిగా భయపెట్టేస్తే వాళ్ళు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఎలా అంటే వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని ప్రతి ఇన్సిడెంట్ని మన దాకా చెప్పుకోకపోవచ్చు ఒక్కొక్కసారి. సో అందుకని చెప్పేసి ఎక్కువగా భయపెట్టొద్దు, అలా అని చెప్పేసి ఏమీ భయం లేకుండా కూడా పెంచొద్దు. ఏది చేసినా మనకే నష్టం అనమాట ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకంటూ కొన్ని బాగానే నేర్చుకున్నానండి. అంటే పిల్లల విషయంలో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కానీ ఎలా ఉండాలి ఏంటి అనేది నేను కొంచెం నేర్చుకుంటున్నా అనిపిస్తుంది. అందుకే అన్నానండి నేను ప్రీవియస్లో, మంచి అయినా యూట్యూబే చెడైనా యూట్యూబే పిల్లలకి అని చెప్పి, కానీ పెద్దలకు కూడా ఇది వర్తిస్తుంది అనేసి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఇంకా దీన్ని అయితే అన్నాన్ని అంటే గంజి వంపాలన్నమాట. సో ఇంకా అంతలోపు స్టవ్ ఖాళీగా ఉంటుంది. ఇది ఆ స్టవ్ పైన పెట్టి ఈ స్టవ్ పైన కర్రీ పొయ్యి మీద వేసేద్దామని చెప్పి కుక్కర్ అయితే పెట్టాను. అదైతే కడిగి పెట్టేసిన అనమాట. కింద పెడుతున్నాను కదా, బల్లీలు అవి తిరుగుతున్నాయి, ఏమో చెప్పలేము, అందులోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎందుకు అనుమానము, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా అది హీట్ అయ్యేలోపు నేను అన్నాన్ని అయితే వంపేసుకుంటున్నా అనమాట. సరిగ్గా లేవేమో మూతలు, చాలా అన్నం అయితే కింద పడిపోయింది, పిడికెడు రైస్ అయితే పడిపోయింది సింక్లోకి. అలా అని అన్నం వడగట్టకుండా అంటే ఇలా గంజి వంపకుండా సరి పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట అన్నము. ఇక అందుకని చెప్పేసి ఇట్లా వంపనైతే వంపుతున్నా. ఇంకా దానికోసం అయితే మూతలు అయితే ఏం తీసుకోవట్లేదు, సపరేట్గా ఉన్నవైతే అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నం వంపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది దమ్ముకేయాలి కదా. సో నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన అయితే దమ్ముకేద్దామని చెప్పేసి చక్కగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇంకో స్టవ్ పైన కర్రీ కూడా వేసేయాలి, ఎందుకంటే హస్బెండ్కి టైం అయిపోతుంది, తొందరగా కర్రీ కూడా కంప్లీట్ చేసేయాలి కదా. ఏంటో అండి చాలా మోటివేట్ చేసుకుంటున్నాను నన్ను నేను, వీడియోస్ బాగా షూట్ చేయాలి, ప్రతిరోజు వీడియో తప్పకుండా పెట్టాలి యూట్యూబ్లో, తొందరగా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత సక్సెస్ని సాధించాలి, నేను ఈ పని చేస్తున్నా అని గర్వంగా చెప్పుకోవాలి అని చాలా ప్రయత్నిస్తున్నా. నేను అనుకున్నవన్నీ నెరవేరాయి అని నేను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించను.
ఖచ్చితంగా నెరవేరుతాయి. కాకపోతే మేబీ కొంచెం టైం పట్టొచ్చు. కాకపోతే ఆ టైం తొందరగా రావాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా అనమాట. నేనే కాదు, మా హస్బెండ్ కూడా. ఎందుకు అంటే ఏదైనా కొంచెం గొప్ప విషయమే కదా. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండి నెలకి ఒక 10-15 వేలు సంపాదించిన అది నో మ్యాటర్ కదండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు, ఇంటిని చూసుకుంటూ చేసుకోవడం అంటే పెద్ద విషయమే అని నాకు అనిపిస్తుంది. కానీ ఏదో నాకు నేను గొప్పలైతే చెప్పుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఆ పని మనం ఒక్కసారి 2 సార్లు నేర్చుకుంటే వచ్చేస్తుంది. నెల తిరిగేసరికి శాలరీ ఇస్తారు, లేదా కూలీ పనులు ఏవో ఒకటి ఇస్తారన్న హోప్ ఉంటుంది. కాకపోతే ఈ యూట్యూబ్ విషయానికి వస్తే ఏంటి అంటే ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలీదు, ఎప్పుడు శాలరీ వస్తుందో తెలీదు, ఎప్పుడు పైకి వస్తామో తెలీదు. కాకపోతే ప్రతిరోజు కష్టపడుతూనే ఉండాలన్నమాట. బట్ వన్స్ కష్టానికి ఫలితం దొరికింది అనుకోండి, అది మన లైఫ్ లాంగ్ మనతోటే ఉంటుంది. సో అదనమాట. అందుకే అన్నాను, ఏ పని అయినా ఈజీ ఏమో మేబీ ఒక 2-3 మంత్స్ అయినా నేర్చుకుంటే వచ్చేస్తుంది. బట్ యూట్యూబ్ కొంచెం కష్టమైన పనే అండి. బట్ ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇదైతే నేను గట్టిగా నమ్ముతున్నా అని చెప్పేసి నాకేవో డబ్బులు వస్తున్నాయి అని అయితే కాదు. కాకపోతే నేను కొన్ని వీడియోస్ చూసా కదా, సో నాకు అప్పుడు అనిపించింది ఓకే ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట అని నేనైతే బిలీవ్ చేస్తున్నా. ఇంకా వీడియో విషయానికి వస్తే సండే వస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా వండుకుంటారు. అంటే ఊర్లో ఉండే వాళ్ళు సండేతో పనేముంది చెప్పండి, తినాలనిపించినప్పుడు అలా వండేసుకుంటారు. బట్ ఎందుకో ఏమో హైదరాబాద్ సండే నాన్ వెజ్ ఈ 3 ఫిక్స్ అయిపోయాయి అనుకుంటా. మా హస్బెండ్ ఏమో నాన్ వెజ్ అనగానే మటన్కి ఇచ్చిన ఇంత ఇంపార్టెన్స్ ఏ నాన్ వెజ్కి ఇయ్యడనమాట. ఇక అట్లనే మటన్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా తీసుకొచ్చినాక వండకుండా ఉంటామా చెప్పండి. ఎప్పుడు వండేటట్టు అయితే వండేస్తున్నాను ఫాస్ట్గా. అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది కదా, ఓకే ఈ వీడియో ఇంతవరకు వెళ్తుందా అని చెప్పేసి. అదొక హ్యాపీనెస్ అండ్ ఒక బూస్ట్లా పనిచేస్తుంది అనమాట నాకు. సో అందుకనే అడుగుతున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసేయాలి. ఇంకా ఇవి విజిల్స్ వచ్చేలోపు నేను బయటికి వెళ్ళి ఇంకా మాప్ పెట్టుకోవడం ఇవైతే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పైలైన్ స్టెప్స్ అయితే మాప్ పెట్టేసుకున్నా. వచ్చి ఇంకా కారం వేసి వాటర్ ఇవన్నీ వేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేయడమే. అమ్మయ్య, ఇలా వీడియోస్ పనులు కూడా పూర్తి చేసేసుకుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకున్నారా దేవుడా అనిపిస్తుంది అనమాట. లేదు అంటే ఏదో తెలియని బెంగ ఉండిపోతుంది, అరే ఈ పని కాలేదు అని. ఏం చేస్తాం చెప్పండి, ఏ పనైనా ఇంట్రెస్ట్ ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎంత చెయ్యాలి అనుకున్నా చేసినా అది వృధానే, దానికి తగ్గ ఫలితం ఉండదన్నమాట. సో అందుకని చెప్పి సరే ఒకరోజు వీడియో పెట్టకపోతే ఏం కాదులే అన్నట్టు నిన్నైతే వీడియో పెట్టకుండా ఇంక ఈ రోజు నుండి అయితే షెడ్యూల్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ విజిల్ అయితే పెట్టేశాను కదా, ఇంక ఇవి విజిల్స్ వచ్చేలోపు నా బయట పని మొత్తం పూర్తయితే అయిపోతుంది అనమాట. ఇంక ఇది విజిల్స్ కూడా 8-9 విజిల్స్ అయితే రావాలి, అయితేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా అది కుక్ అయ్యేలోపు ఇంక ఇక్కడైతే బయట స్టెప్స్ కూడా క్లీన్ చేసుకున్నా. చూడండి అప్పుడే మబ్బు వస్తుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది. ఈ క్లైమేట్ ఏంటో అసలు నాకైతే అర్థమే కావట్లేదు. ఇంకోటి నిన్నే పక్క బట్టలు అన్నీ ఉతికానండి. నిన్నైతే బాగా ఎండొచ్చింది, అన్నీ ఆరిపోయినాయి అనమాట. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.